బయటికి వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు 30-40 కోట్లు కూడా రాల. ఎందుకు? ఈరోజు నేను కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూరులకు వెళ్ళండి. గతంలో మేము పుష్కలంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా జరిగిందా, ఏం జరిగిందా, ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా, వాడు అప్పు కట్టుకున్నాడా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా, సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడి దేవుడు రాయగడితే బతికాడా, ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా? ఈ రోజు ఎంతమందికి పనుంది, ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు, ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు, మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు 10 నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే, ఒక మైలు మీద ఉదాహరణకి 100 మంది బతికితే, 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే, లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్లారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికినే బురదలు వేయటం, నింద వేయటం. పార్టీలు అక్కడికి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లీగల్ జరిగింది, వైసీపీ జరిగిందని ఒక్కసారి లెక్కేసుకోండి. ఆడున్న రైతు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు ఉన్నాడు, తెలుగుదేశం రైతు ఉన్నాడు, ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు. ఆ మైన్ ఓనర్లు చిన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో తలా ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు. నేను తప్ప ఒప్ప నాకు తెలియదు. అదన్నీ ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు. కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా, అది కరెక్టు. ఇసుకెత్తుకెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. అని ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే, లీగల్గా తప్పేనబ్బా. కానీ అనెతికల్గా చూసుకున్నప్పుడు సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా. ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే, ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల. సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు. మైన్ ఓనర్ల కోర్టుకు వెళ్ళారన్న. కోర్టు ఏమిచ్చింది? జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు. లాస్ట్కి మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు. వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళా. వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేసుకుంటే, మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడా పోలా. ఫెమి అంటే ఒక మినరల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ మినరల్ ఇండస్ట్రీ, ఫెమి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేలాది మంది జీవితం కోల్పోతున్నారు, మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, మేము బాడుగలు కట్టుకోవాల్సి వస్తున్నాం, దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమి ఒక లెటర్ రాసింది. మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు. ఇది కాకుండా ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో. ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమి రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న. ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమము, ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమము నేను చేయట్లా. ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక
పోరాట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధారాలు బతుకుతున్నారు. ఈ రోజు ఆ మైనింగ్ మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి పామూరుకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి అన్న, ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా. కృష్ణమాదిగ గారు పెద్ద ఆయన కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా, పోరాటాలు చేసే పెద్ద ఆయన కొంచెం ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది. ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం, దీని వెనకాల ఎవరు బడా బడా నాడు నడుస్తున్నారు అంటే ఒకసారి ఫోటో, నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా, ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో 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 పెట్టమ్మా పైన. సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి, ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి సార్ మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ కొంతమంది మైన్ వాళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా, నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో, ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు, కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక, ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి, కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు, నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు, ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని